ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనం వహించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత అరెస్టును బీజేపీ పొలిటికల్ స్టంట్గా రేవంత్ రెడ్డి అభివర్ణించినప్పటికీ బీఆర్ఎస్ చీఫ్ స్పందించకపోవడం రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కవిత అరెస్టు, ఎంపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుండడంతో బీఆర్ఎస్ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. కానీ కేసీఆర్ మౌనం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. కవిత నివాసంలో ఈడీ సోదాల సమయంలో ఆయన తన కుమార్తె కోసం కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ తన కుమార్తెకు ఈ కేసు నుంచి రిలీఫ్ కలిగించేలా ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతో మాట్లాడుతున్నారని కొందరు నేతలు అంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఇది సవాలు అయినప్పటికీ ఆయన పార్టీ నేతల ఫిరాయింపులను అడ్డుకోవడంలో ఆయన బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే బీఆర్ఎస్ వీడగా భవిష్యత్తులో మరింత మంది పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని, గులాబీ పార్టీని నిర్వీర్యం చేస్తామని రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సొంత సెగ్మెంట్ల నుంచి మళ్లీ పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన సిట్టింగ్ ఎంపీల నిష్క్రమణ కూడా కేసీఆర్ను ఇబ్బంది పెట్టిందని భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేతకు లోక్సభ స్థానాలను గెలుచుకోవడం కేసీఆర్కు ఓ సవాలు లాంటిదే. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత దృష్టికి వచ్చాయని మాజీ మంత్రి అంటున్నారు. కవిత కేసు విషయంలో న్యాయ పోరాటంపై దృష్టి సారించారు. కవిత కేసుతో పాటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి పనితీరు కనబరిచేలా చూడటంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ ఘటన అధికారులకు సంబంధించింది కావడంతో ఆయన దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీలోని 2 కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో మకాం వేశారని, ఈడీ అరెస్టును సవాలుగా చేస్తూ కవిత సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసే వరకు వారు అక్కడే ఉంటారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొనబోతున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.